హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు గిరిబాబు గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ హైదరాబాద్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హలో సార్. సో అందరి గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ అబౌట్ రిటైర్ అయిపోయిన పీపుల్? ఓకే. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసేయడం జరిగింది. సో అప్డేట్ అవుతూనే ఉన్నాయి. స్కీమ్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నెలకి కొంత అమౌంట్ అనేది కావాలి. వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా. రైట్ నౌ నేను ఎస్‌డబ్ల్యూపీ అనేది నేను చాలా వింటున్నాను సార్. చాలామంది చెప్తున్నారు అది చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ తర్వాత ఇన్కమ్ రావాలి అనంటే ఈ ఆఫ్టర్ 60 పీపుల్‌కి ఈ ఎస్‌డబ్ల్యూపీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటారా? ఇప్పుడు నార్మల్‌గా 2004కి రిక్రూట్ అయిన వాళ్ళకు పెన్షన్ ఉండేది. ఓపీఎస్ అంటారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. 2004 తర్వాత నుంచి ఎన్‌పీఎస్ వచ్చింది, నేషనల్ పెన్షన్ స్కీమ్. అయితే ఎన్‌పీఎస్ వచ్చేసి గవర్నమెంట్ మీద బర్డెన్ ఉండదు. మనమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా అంటారు దీన్ని. కాంట్రిబ్యూట్ చేసుకుంటాము, అది మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. మార్కెట్ వాల్యూస్ ప్రకారంగా మనం రిటైర్ అయినప్పుడు మనకు ఒక కార్పస్ వస్తుంది. ఆ కార్పస్ ప్రకారంగా మనము దాంట్లో నుంచి మొత్తం విత్డ్రా చేయడమా లేకపోతే కొంత యాన్యుటీ కన్వర్ట్ చేయడమా మనం ప్లాన్ చేసుకుంటాం. ఇది ఎన్‌పీఎస్ అట్లీస్ట్ ఉంది. మరి ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకు అది కూడా లేదు, బిజినెస్ పీపుల్కి లేదు కదా. వీళ్ళందరూ ఏం చేయాలి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఎస్‌డబ్ల్యూపీ ఈజ్ ఏ అల్టిమేట్ సొల్యూషన్ అది. కాకపోతే దీంట్లో ఒక డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ కావాలి, మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఎస్ఐపి వద్దు, ఎస్‌డబ్ల్యూపీ కావాలంటారు. అంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే ఎస్‌డబ్ల్యూపీ అంటే అదేదో ఇక ఆకాశం నుంచి ఫ్రీ మనీ లాగా ఫీల్ అవుతుంటారు. కాదు. ఎస్‌డబ్ల్యూపీ ఎప్పుడవుతుంది? అది మనం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ బిల్డ్ చేసుకొని ఆ బిల్డ్ చేసుకున్న కార్పస్లోంచి క్రమానుగతంగా మనం తీసుకునే డబ్బుల్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. అంతవరకు మనం జాబ్ చేస్తున్నప్పుడు వేస్తూ పోతామా, కాల్డ్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. వేసేసాను, అయిపోయింది, స్టాప్, జాబ్ రిటైర్ అయ్యాను, రివర్స్ మళ్ళీ దాన్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే మన డబ్బుల్ని మనం విత్డ్రా చేసుకుంటున్నాం. ఈ మెయిన్ ఈ చిన్న థ్రెడ్ మిస్ అయిపోతున్నారు. అంటే ఎస్‌డబ్ల్యూపీలో మన డబ్బులు మనం విత్డ్రా చేసుకుంటూ ఉంటాం కదా. అలా విత్డ్రా చేసుకుంటూ ఉంటే మన యూనిట్స్ కూడా తరిగిపోతూ ఉంటాయి. యూనిట్స్ కొన్ని సెల్ అవుతాయి, మనకు కొంత ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది, కొంత ప్రాఫిట్ లోంచి వస్తాయి. కనుక ఈ ప్రిన్సిపల్ ప్రాఫిట్ అనేది ఫిఫో సిస్టమ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ వస్తాయి, న్యూ ఇన్వెస్ట్మెంట్ లేట్ గా వస్తాయి. కనుక మన టాక్సేషన్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇట్ విల్ గో టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్. ఇది దీని ప్రాసెస్. అంటే నా పెట్టిన డబ్బుల్ని పెరిగిన తర్వాత విత్డ్రా చేసుకుంటాం. ఇది ఒక ఆప్షన్, బాగుంటుంది. కానీ చాలా మందికి ఏమనుకుంటున్నారంటే అదేదో పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ మన యూనిట్ సెల్ అయితే విషయం అర్థం చేసుకోవట్లేదు. ఇలా సెల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ వెళ్ళట్లేదు కదా. అలా మార్కెట్ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ 2 years లో మార్కెట్ ఆల్మోస్ట్ 10-15% పడింది 2 years నుంచి. అంటే ఆల్రెడీ మార్కెట్ 10-15% పడితే మన 1 crore ఉందనుకుంటే అదొక 10-15 లక్షలు తగ్గింది. నేను విత్డ్రా చేస్తున్నా. ఐడియల్ ఎస్‌డబ్ల్యూపీ 6-7%. అంటే 2 years లో 12% తీసా. మార్కెట్ 10% పడింది, 22% నెగిటివ్ వెళ్ళిపోద్ది. సరే మార్కెట్ కొంచెం మన ఫండ్స్ పెరిగినాయి అనుకుంటే కూడా ఒక 15-18% పక్కా నెగిటివ్ ఉంటుంది 2 years బ్యాక్ పెట్టిన వాళ్ళకు. అంటే 1 crore has become 80-83 lakhs. ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు. అర్థం చేసుకొని మార్కెట్ పడితే ఎక్కువ పడుద్ది, నా డబ్బులు కట్ అవుతాయి ప్రిన్సిపల్లో నుంచి అనే విషయం అర్థం కావాలి. ఇది అర్థం కాదు అన్లెస్ యూ ప్రాక్టికల్లీ ఇన్వెస్ట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో చాలా మంది అలా ప్రిన్సిపల్ పడుతూ ఉంటాయి. ఈ 6% అనేది ప్రిన్సిపల్కి అడ్జస్ట్ అయి ఉంటుంది కదా, ఇంకా మీకు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల నేనేం చేస్తానంటే ఎస్‌డబ్ల్యూపీ కంటే కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కనుక 12 lakhs లోపల ఉంటే, లేదా వైఫ్ కి కూడా 12 lakhs లోపల ఉంటే, ఐ ప్రిఫర్ డివిడెంట్ ఆప్షన్, ఐడిసిడబ్ల్యూ. ఐడిసిడబ్ల్యూలో there are very good funds in the market which gives you regularly dividend at around 9-10% వరకు ఇస్తూ ఉంటాయి. అలా బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి 9-10% ఇచ్చే ఫండ్స్. వాటి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డివిడెండ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అప్ టు 12 lakhs ఆఫ్ యువర్ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్, మార్జినల్ ట్యాక్స్ స్లాబ్. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్కి ఇన్కమ్ లేదు అనుకుంటే, తనకి ఇన్కమ్ లేకపోతే వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. అప్పుడు వైఫ్కి పేరు మీద మనము 90,000 to 1 lakh వరకు చాలా మంది చేస్తుంటాం. ఇది అలా తీసుకుంటే వాళ్ళకు ట్యాక్స్ పడదు అప్ టు 12 lakhs వరకు. అండ్ హస్బెండ్కి కూడా 1 lakh లేకపోతే తనకి ఎంత అయితే బ్రాకెట్ ఉందో పెన్షన్ పోను ఏదైనా వచ్చేది ఉంటే ఆ రిమైనింగ్ కూడా హస్బెండ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇద్దరికి కలిపి
వైఫ్కి 1 lakh, హస్బెండ్కి ఎంత ఉంటుంది అంత, Hmm. రఫ్లీ అరౌండ్ 50, 60, 70,000 Hmm. అలా 1.5 lakh వరకు మంత్లీ ఇన్కమ్ వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ ట్యాక్స్ అఫీషియల్లీ Mhm. మనం తీసుకుంటూ పోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ IDCW. Hmm. అది ఎలా 2 మార్గాలు ఉంటాయి. Hmm. ఒకటి, రిటైర్ అయ్యా, Hmm. డబ్బులు వచ్చాయి నాకు Hmm. గవర్నమెంట్ ద్వారానో లేకపోతే ఇంకా దేని ద్వారానో, Hmm. పిఎఫ్ అనుకోవచ్చు, గ్రాట్యుటీ అనుకోవచ్చు, Hmm. ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు Hmm. నేను ఇమీడియట్లీ SWP వెళ్ళకూడదు. Okay. అట్లీస్ట్ 1 year వెయిట్ చేయాలి. Mhm. ఒక SWP కావాలి నాకు అనుకుంటే, బికాస్ ట్యాక్స్ ల్యాబ్లో నేను లేను, Hmm. నాకు 12 lakhs దాటిపోయింది, వైఫ్కి దాటిపోయింది, మేము ట్యాక్స్ ల్యాబ్లో ఉంటామంటే వాళ్ళకి డివిడెంట్ అడ్వైజబుల్ కాదు. Okay. బికాస్ వాట్ ఎవర్ దే గెట్ డివిడెంట్ ఈస్ ట్యాక్సబుల్ యాజ్ పర్ ది మార్జినల్ ట్యాక్స్. Mhm. 12 lakhs పైన ఉన్నారు కదా, Hmm. 12 lakhs పైన ఉంటే వాళ్ళకు బ్రాకెట్ అది 20-30% వెళ్ళిపోయారు అనుకోండి, Hmm. ఇది కూడా ఆడితే ఇంకా పెరిగిపోద్ది. Mhm. కనుక అలాంటి వాళ్ళకు SWP పెట్టి ఏం చేస్తామంటే దర్ ఇస్ Okay. 3 bucket స్ట్రాటజీ. Okay. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఒక 1 or 2 years వెయిట్ చేస్తాం. Hmm. అప్పుడు 1 or 2 years ఈ డబ్బులు గ్రో అవుతాయి కదా, Hmm. ఆ గ్రో అయిన దాంట్లో నుంచి మనకు కావాల్సిన క్యాష్ ఫ్లోకి తగ్గట్టుగా కొంత అమౌంట్ తీసి లిక్విడ్ ఫండ్స్లో పెట్టేస్తాం. Hmm. కొంచెం పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ ఫండ్స్లో, కొంచెం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో, కొంత మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ దాంట్లో అలా డివైడ్ చేస్తాం. Hmm. దీస్ ఆర్ 2 buckets. Hmm. థర్డ్ బకెట్ ఇస్ క్యాష్ ఫ్లో, రెగ్యులర్ క్యాష్ ఫ్లో రావడం కోసం. ఇవి ఫ్లోటర్ ఫండ్స్, Hmm. లిక్విడ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో నుంచి మార్కెట్కి ఇంపాక్ట్ ఉండదు, రెగ్యులర్ క్యాష్ ఫ్లో వస్తుంటుంది. సో ప్రిన్సిపల్ డిస్టర్బ్ అయినట్టుగా ఉండదు, Hmm. యాక్చువల్ ప్రిన్సిపల్ గ్రో అవుతుంటుంది. దీనికి ఇన్వెస్ట్ చేసి 2 years వెయిట్ చేస్తే, Okay. నేను వెయిట్ చేయను, టైం లేదు అనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడే డివైడ్ చేసేస్తాం. క్యాష్ ఫ్లోకి కొంత, రెగ్యులర్ ఇన్కమ్కి యూజ్ చేస్తూ రిమైనింగ్ ది గ్రో అవ్వడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. Okay. ఇలా SWPలో మనం ఇలాంటి స్ట్రాటజిక్ స్టెప్స్ తీసుకుంటే Hmm. మార్కెట్ పడ్డా కూడా నేను ముందు చెప్పాను కదా, విత్డ్రా అవుతూ ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, అలాంటివి ఉండవు. Fine. కానీ చాలా మంది ఏం చేస్తారంటే Hmm. వాళ్ళకు బ్యాలెన్స్ ఫండ్స్ అగ్రెసివ్ హైబ్రిడ్ పెట్టేసి Hmm. SWP రిక్వెస్ట్ ఇచ్చేసి ఊపుకుంటారు. Mhm. ఇంకా అది కట్ అవుతూ ఉంటుంది, మనకు వస్తూ ఉంటాయి. కానీ Hmm. మార్కెట్ వొలటాలిటీ ఎక్కువ అయ్యి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండి మార్కెట్ పడితే ఎక్కువ ఇరుడు అవుతుంటుంది. Mhm. కనుక విత్డ్రా చేసే ఫండ్లో నుంచి ఇన్వెస్ట్మెంట్లో థింక్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక స్ట్రాటజికల్గా 80% ఉంచుకోవాలి. ఒక 20% ఆఫ్ మనీ రెగ్యులర్ క్యాష్ ఫ్లోకి డైవర్ట్ చేసుకుంటే Hmm. మెయిన్ పోర్ట్ఫోలియో డిస్టర్బ్ కాదు. ఇది పెరుగుతూ ఉంటుంది. 1-2 Fine. years తర్వాత Hmm. ఈ డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రోత్ తీసి ఇక్కడ వేసుకోవాలి. Mhm. అప్పుడు పోర్ట్ఫోలియో అగ్రెసివ్గా రన్ చేయొచ్చు. Okay. లైక్ యూ కెన్ స్మాల్ పోర్షన్ స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు. అప్పుడు సో Very రిటర్న్స్ small కూడా portion. ఎక్కువనే ఉంటాయి. ఎక్కువ వస్తాయి. Hmm. కొంచెం పోర్షన్ మిడ్ క్యాప్ పెట్టుకోవచ్చు, Hmm. కొంచెం పోర్షన్ లార్జర్ మిడ్ క్యాప్, Hmm. కొంత అగ్రెసివ్ హైబ్రిడ్, ఇలా డివైడ్ చేసుకుంటే Hmm. సూపర్గా పెరుగుతుంది. అలా Okay. కాకుండా ఓ బ్యాలెన్స్ ఫండ్లో పడేసి మన ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లేకపోతే అగ్రెసివ్ హైబ్రిడ్ పెట్టేసి నేను SWP పెట్టుకుంటా ఇంకా ఏం చేయను అంటే మీకు కార్పస్ పెరగదు. Hmm. కార్పస్ పెరగకపోతే లాంజివిటీ ఉండదు. అంటే Okay. లైక్ మనం ఒక 70-8 years బతికితే కూడా ఈ డబ్బులు ఉపయోగపడాలి, Hmm. అంత లాంజివిటీ ఉండదు. అందుకే చాలా మందికి నేను ఏం చేస్తానంటే కంపల్సరీ ఈ 2 bucket 3 bucket స్ట్రాటజీ ఇమీడియట్లీ అయితే, Hmm. టైం ఉంటే ఆఫ్టర్ 2 years మంత్లీ ఇన్కమ్, ఇట్లా Hmm. డిఫరెంట్ స్ట్రాటజీస్లో తీసుకెళ్తూ ఉంటాం. Fine. అలా వెళ్ళడం వల్ల ఇన్వెస్టర్కి కార్పస్ డిస్టర్బ్ అవ్వదు, Hmm. రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది, ఇబ్బంది పడక్కర్లేదు. Fine. అదే ఇన్కమ్ లేకపోతే డివిడెంట్ ఆప్షన్ ఉంటుంది. Okay. ఇలా రిక్వైర్మెంట్ బట్టి, Mhm. నీడ్ బట్టి, గోల్ బట్టి వీ విల్ అడ్వైజ్ ది మ్యూచువల్ ఫండ్స్. అలా ఈ SWP అనే ఒక కాన్సెప్ట్ని కస్టమైజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే ఐ ఆల్వేస్ బిలీవ్ మ్యూచువల్ ఫండ్ ఇస్ అ డివైన్ సొల్యూషన్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిగా నాకు తెలిసి రిటైర్మెంట్ ప్లానింగ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మన వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఈ రోజు నుంచే వాళ్ళు ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మా దగ్గర కనెక్ట్ అవ్వచ్చు, Yes. నేను మాట్లాడి చెప్తాను, వాళ్ళందరూ చేస్తుంటాం. ఐ హ్యాండిల్ అరౌండ్ 400 crores ప్లస్ AUM ఆల్సో. ఓకే, సో మీరు ఒకవేళ సార్తో కాంటాక్ట్లో ఉన్నారు అంటే మీ ప్రాసెస్ ఇంకా ఈజీ అయిపోతుంది. తెలియని ఏమైనా ఉన్నాయి అంటే సార్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను సార్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ సార్తో మాట్లాడి మీరు క్లీన్ అండ్ క్లియర్గా అడిగి తెలుసుకుంటే ఇంకొంచెం మనీ సేవ్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి.